క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని ఈ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో దావీదుకు మాట ఇచ్చిన వాడను నేను, దావీదుతో నేను అబద్ధం ఆడనని మాట్లాడుతాను. నా పరిశుద్ధ తోడని ప్రమాణం చేసి దావీదుతో నేను అబద్ధం ఆడనని మాట్లాడు. ఇట్లు నీవు సెలవిచ్చి నీవు మమ్మల్ని విడనాడి విసర్జించి ఉన్నావు, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపం చూపి ఉన్నావు అని మాట్లాడుతుంది. అవును, క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం ఉంటుంది కదా, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉన్నది, శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశం ఉన్నంత వరకు సింహాసనము నేను నిలిపెదను. ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను అనుసరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడున విశ్వాసతను విడువను, నా నిబంధన నేను రద్దుపరచును, నా పెదవులు గుండా బయలువెళ్ళిన మాటను మార్చును. అతని సంతానము శాశ్వతముగా ఉండును నీవు, అతని సింహాసనం సూర్యుడినంత కాలం నా సన్నిధిని ఉండును నీవు, చంద్రుడినంత కాలం అది నిరీక్షణ నీవు మింటి నుండు సాక్షి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడు. నేను నా పరిశుద్ధతోడు నేను ప్రమాణం చేస్తుంది, దావీదుతో నేను అబద్ధం ఆడను. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లలు, సౌలునకు నా కృప ఎడమ చేసినట్లుగా నేను దావీదునకు నా కృప ఎడమ చేయనని మాట్లాడు. దేవుడు సౌలు ఎడల కృప చూపించాడు. ఎన్నిక లేని గోత్రం బెన్యామీను గోత్రం. ఆ గోత్రంలో కీషు కుమారుడు సౌలు. మరి తృణీకరించబడినటువంటి గోత్రము, త్రోసివేయబడినటువంటి స్థితి. అయినా దేవుడు కదా సౌలుకు కృప చూపించి రాజును చేశాడు ఇజ్రాయెల్ ప్రజల మీద. ప్రజలు కోరుకున్నందువల్ల సంతాపపడుతూ బాధపడుతూ కూడా ప్రజలు నా రాజరికం నుంచి నిన్ను కాదు తృణీకరించింది సమూయేలు, నన్ను రాజుగా ఉండకుండా వారు తృణీకరించారని బాధపడుతూ కూడా నొచ్చుకుంటూ కూడా వీళ్ళ వారికి ఒక రాజును నిర్ణయించి వారికి సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు. కోరుకున్న వారిని రాజు కావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన ఈలోక సంబంధమైనటువంటి మనుషుని, బలవంతుని, వారిని ఏలేవాడిని, వారిని బాధించే వారిని ఒక రాజుగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మనమైతే మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి రాజరికంలో మనం ఉండాలి. ఆయన నీడలో మనం బ్రతకాలి. ఆయనే మనల్ని ఏలేవాడిగా మనం ఆయనకు దాసులుగా ఉండాలి. సృష్టికర్త ఆయనే కదా, సమస్త మాటతో సమస్తాన్ని కలుగు చేసిన వాడు, సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు, మాటతో సమస్తాన్ని కలుగు చేశాడు. భూమి ఆకాశంలో కలుగు చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు కదా, సమస్తాన్ని కలుగు చేశాడు. సముద్రాలను కలుగు చేశాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు. అందులో సమస్తాన్ని కలుగు చేశాడు. సముద్రాలు అందులో సమస్తం, భూమి అందులో సమస్తం, ఆకాశ పక్షులు, వృక్షములు, జలచరాలు, భూచరాలు కదా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, భూమి, మాటతో సమస్తాన్ని కలుగు చేశాడు. అయితే మనిషిని కదా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వహస్తముతో నిర్మించాడు. దేవునికి స్తోత్రం. మనను తీసుకొని మంటికి తన రూపాన్ని ఇచ్చి తన ఆత్మనూది మనుషుడు జీవించే ఆత్మగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చేసిన వాడు ఆయన.
కాబట్టి పరిపాలిస్తున్నవాడు ఆయన, పోషిస్తున్నవాడు ఆయన, సమస్త మానవాళికి చాలినంత ఆహారం సిద్ధపరుస్తున్నవాడు, గుప్పిలు విప్పి చాలినంత ఆహారం సిద్ధపరుస్తున్నాడు. సర్వ ప్రాణి కోటి, జీవకోటి అందరికీ ఆహారాన్ని సృష్టించాడు, పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. వీళ్ళ అవసరమైతే లయం కూడా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు కాబట్టి మనం ఆయన నీడలో, ఆయన రాజరికం కింద మనం దాసులుగా బ్రతకాలి. కానీ భౌతిక సంబంధమైన రాజును కోరుకున్నారు. దేవునిని రాజరికం నుంచి ఆయన యొక్క రాజుగా ఉండకుండా వాళ్ళు తృణీకరించారు. దేవుడు బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు పిల్లలు కదా. ఆ విషయంలో నొచ్చుకున్నాడు. తన నీడలో బ్రతకకుండా ఎవరి నీడలోకి వెళ్ళారంట? ముండ్ల పొద నీడకి వెళ్ళారు. కథ చెప్తాడు కదా, అభిమేలకి విషయంలో. ఆ న్యాయాధిపతుల్లో ఒక కథ ఉంటుంది. తమను ఏలమని కదా, మమ్మల్ని పరిపాలించమని ఒక చెట్లు వచ్చి మొదటిగా ఒలివ చెట్టుకు దగ్గరికి వచ్చింది, తర్వాత ద్రాక్ష చెట్టుకు వచ్చింది, తర్వాత అంజూరపు చెట్టు ఉన్నాడు. ఇట్లా మంచి మంచి చెట్ల దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళు అంజూరపు చెట్టు కదా, ముందు ఒలివ చెట్టు ఉందంట. దేవునికి మానవునికి మధ్యలో నేను నా తైలము, దేవునిని అభిషేకించేటువంటి తైలాన్ని ఇవ్వాల్సిన నేను మీకు మా మధ్యలో ఉండి నేను ఊగిసలాటలాడనా? లేదు, నా తైలాన్ని నేను ఇవ్వక మాననని చెప్పేసి నేను ఏలనని చెప్పేసి ప్రక్కకి వెళ్ళిపోయాడు. అలాగే 3 రకాల చెట్లు, 4వ రకం చెట్టు దగ్గరికి, ముళ్ళ పొద దగ్గరికి వస్తాయంట. మరి ద్రాక్ష చెట్టు కూడా అలానే అన్నదంట, మరి అంజూరపు చెట్టు కూడా అలానే అందంట. అయితే పిల్లల ఒలివ చెట్టు కూడా అలానే అన్నది. ముండ్ల పొద దగ్గరకు వచ్చి నీవు మమ్మల్ని ఏలమంటే మీరు నా నీడకు రాకపోతే మిమ్మల్ని కాల్చి వేస్తాను అన్నదంట. దేవునికి స్తోత్రం. అలానే పిల్లరా, దేవుని నీడలో మనం దేవునికి దాసులుగా బ్రతకకుండా ఆయనను మనం పోషిస్తున్నాడు, ఆయన సృష్టించాడు, పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, రక్షిస్తున్నాడు కదా, సమస్యల నుంచి విడిపిస్తున్నాడు. ఆ రాజు యొక్క రాజరికంలో ఉండకుండా కదా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం? సాతాను మాట విని సాతానికి దాసులు అయిపోయాం, దేవుణ్ణి విడిచిపెట్టాము. ఆదాము దేవుని మాట వెనుక ఆజ్ఞాతిక్రమం చేసి సాతానుకు దాసుడుగా మార్చబడ్డాడు, సాతాను యొక్క రాజుగా చేసుకున్నాడు. సాతానే వాళ్ళని ఓడించి తన ప్రజలుగా మార్చుకుని వాళ్ళకి దేవుడు అయిపోయాడు, రాజు అయిపోయాడు. అలానే పిల్లరా, ఈ ప్రజలు కూడా కదా ఏం చేశారంట? దేవుని రాజును ఉండకుండా, కోరుకోకుండా మనుషుడు మాకు రాజు కావాలని కోరుకున్నందువలన సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు. కఠినుడైనటువంటి సౌలు, వాళ్ళని ఏలేటువంటి వాడు, బాధించేటువంటి వాడుగా బాధించే రాజును ఏర్పాటు చేశాడు. కాబట్టి అయితే రాజుగా ఏర్పాటు చేస్తే రాజు దేవుని మాట వినాలి, దైవ సేవకుల మాట వినాలి. కానీ రాజుగారంట దేవుడు చెప్పిన మాట విన్నందువలన దేవుడు రాజును త్రోసివేశాడంట. దేవునికి స్తోత్రం. త్రోసివేశాడంట. త్రోసివేయటమే కాదు, తనను రాజుగా నిర్ణయించినందుకు నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. నేను అయ్యో ఎందుకు సౌలును నేను రాజుగా నిర్ణయించాను, ఏర్పాటు చేశాను. నేను గార్ధములను పోయినప్పుడు వాటిని వెతుక్కుంటూ తిరుగుతున్నటువంటి ఇతన్ని బెన్యామీను గోత్రం కదా తృణీకరించాడు, త్రోసివేయడం, ఎన్నికలేని గోత్రంలోంచి కీషు కుమారుని నేను రాజుగా చేశాను, ఎన్నిక లేని వాడిని రాజుగా చేశాను, యోగ్యత లేని వాడిని రాజుగా చేశాను, ఇతను నా మాట వినలేదే అని చెప్పేసి దేవుడు నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం కూడా దేవుని మాట వినకుండా కదా సాతాను మాట విని దేవుని రాజరికంలోంచి బయటికి వెళ్ళి సాతాను నీడలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఆదాము ద్వారా శాపాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు మానవులను చేసినందుకు కూడా ఆయన సంతాపడ్డాడు. భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు, నొచ్చుకున్నాడు. అట్లానే సౌలు విషయంలో కూడా నొచ్చుకున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని మాట వినకపోతే
దేవునికి లోబడకపోతే, ఆయన యొక్క ఆధిపత్యంలో మనం ఉండకపోతే, నీ స్వచిత్తం చొప్పున నడుచుకుంటూ సాతాను ఇష్టాన్ని నెరవేరుస్తూ నీవు ఈ లోకంలో నడుచుకుంటే దేవుడు కూడా నొచ్చుకుంటాడు, బాధపడతాడు, చాటును ఏడుస్తూ ఉన్నాడు అండి పిల్లలు. కాబట్టి అలా ఉండకుండా దేవుని మాట వినే బిడ్డలుగా ఉండాలని, దేవుని నీడలో బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడి రుజువు కోరుకుంటున్నాడు మనల్ని. కాబట్టి సౌలును త్రోసేసాడంట. దేవుని మాట వినని సౌలును దేవుడిని తోడెడబాసింది, దేవుడు తృణీకరించాడు. ఆయన రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడు. అయితే ఆ తర్వాత ఏం చేశాడంటే తనకిష్టమైన మనుషుల్ని దావీదును కోరుకున్నాడు. దావీదును కోరుకొని దావీదును అభిషేకించి రాజుగా నిర్ణయించాడు. నా ఇష్టానుసారుడు అంటాడు, నా హృదయానుసారుడు అన్నాడు కదా. కాబట్టి ఎందుకు దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడంటే, బాల్య దినములందే దావీదు దేవుని ఎడల, దేవుని నీడలో బ్రతుకుతున్నటువంటి వాడు, దేవుని యొక్క రాజుగా మరి నిర్ణయించుకొని ఆయన తప్ప మరొక దేవుడు లేడని, ఆయనే నిజమైన దేవుడని నమ్మి తన పితరుల దేవుడు నా దేవుడని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఈ రీతిగా దేవుని నీడలో యథార్థవంతుడుగా, భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడిగా, ఆరాధించేవాడిగా దావీదు ఉన్నందువలన దావీదు దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే అరణ్యంలోకి ఆ గొర్రెలను తోలుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు, పచ్చిక గల చోట వాటిని పచ్చిగా చూపించి ఆయన దేవునిలో ఆరాధిస్తూ ఉంటాడు. సితారు తీసుకొని దేవునిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ దేవుని గణపరుస్తూ, సితార వాయిస్తూ పాటలు పాడుతూ దేవునిని ఆరాధించేవాడిని అర్థం. అరణ్యములో ఆరాధించేవాడు. కాబట్టి ఆ ఆరాధన ఇష్టపడినటువంటి దేవుడు కదా, తన యొక్క భక్తిని ఇష్టపడినటువంటి దేవుడు నా హృదయానుసారుడని దావీదును కోరుకొని దావీదును రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. చేస్తూ కూడా అంటున్నాడు, నేను కోరుకున్నాను దావీదును. దావీదు ఒకవేళ తప్పు చేసిన, తన పిల్లలు తప్పు చేసిన అంటున్నాడు కదా, నా కృపను నేను సౌలునకు ఎడం చేసినట్టుగా దావీదునకు నా కృపను ఎడము చేయను. ఒకవేళ ఆయన పిల్లలు కూడా నన్ను విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోయిన దోషులైన నేను దావీదుకి ఇచ్చిన మాటను నెరవేరుస్తాను గాని మాటను తప్పను, నా ప్రమాణాన్ని నేను నెరవేరుస్తానని చెప్పేసి సూర్యుడినంతకాలం, చంద్రుడినంతకాలం ఆ మాట నెరవేరుతుందని కదా దేవుడు. అంటే ఏంటంటే వాగ్దానం, తన కుమారులు తన సంతానాన్ని దావీదు సింహాసనం మీద నేను ఒకరిని ఉంచుతాను, సూర్యుడినంతకాలం అతని సింహాసనం నిలుచుననే మాట అది దేవుని యొక్క ప్రమాణం, వాగ్దానం. కాబట్టి ఆ మాట తప్పనని చెప్పేసి అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడినంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడినంతకాలం అది నిలుచుననియు, వింటకు సాక్షి నమ్మకంగా ఉండినట్లు అది స్థిరపరచబడిన నా పరిశుద్ధుడని నేను ప్రమాణం చేస్తుంది. దావీదుతో నేను అబద్ధము దేవునికి స్తోత్రం. అంతగా దేవుడు దావీదును ప్రేమించాడు. అలానే తన సంతానం నుంచి కదా క్రీస్తు సంతానం, దావీదు సంతానంగా క్రీస్తు ప్రభువారు ఆ వంశం రావడం, ఆ యొక్క సింహాసనం తరతరాలు నిలిచేటువంటి ఆ దావీదు యొక్క సింహాసనం మీద క్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా, సంతానంగా ఆయన ఇప్పుడు జయించి లోకాన్ని, సమస్తాన్ని జయించి తిరిగి లేచి ఆయన అధికారం పొందుకొని ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఆస్తుడైనట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ రీతిగా దావీదును హెచ్చించాడు, దావీదు సంతానాన్ని హెచ్చించాడు, దావీదుతో చేసిన మాటను, నిబంధన నెరవేర్చాడు క్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం.